ఇవాళ ప్రత్యేకించి కామాక్షీదేవికి మనం కోటి పశువు కొమ్ములతో అర్చన చేయబోతూ ఉన్నాం. అలాగే మీనాక్షి సుందరేశ్వరుడు యొక్క కళ్యాణాన్ని దర్శించబోతూ ఉన్నాం. అందుకని అమ్మవారి యొక్క స్వరూపాన్ని కోటి దీపాల వెలుగుల్లో మనం కామాక్షీదేవిగా మీనాక్షీదేవిగా ఆ అవతార రహస్యాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇక్కడ కోటి దీపాల వేదికని మీరు గమనించండి. దీనికి 2 కళ్ళు కాదు 2000 కళ్ళు కూడా చాలవు. అందుకే మనకి 2 కళ్ళు ఏమి సరిపోతాయి? నిజానికి 2 కళ్ళు ఉన్నది ఎందుకయ్యా? ఇక కామాక్షి దర్శనం ప్రత్యేకత ఏమిటయ్యా అంటే అక్షులు 2 గల్గిన మహాఫలం ఇప్పుడు గల్గే. అమ్మ 2 కళ్ళు ఉన్నందుకు ఎందుకున్నాయి 2 కళ్ళు ఎందుకున్నాయంటే 40 ఏళ్ళు వచ్చా కళ్ళజోడు పెట్టుకోవడానికి, అంతకంటే ఏం లేదు ప్రయోజనం ఇక్కడ. చత్వారం అంటారు. చత్వారం అంటేనే 40 అర్థం. సంస్కృతంలో చత్వారం అంటే 40 ఏళ్ళకి వస్తుంది. ఇంకా ముందే ఇప్పటికి 6 ఏళ్ల పిల్లలకి 7 ఏళ్ల పిల్లలకి వస్తుందంటే ఇంకా బాగా అదృష్టవంతులని అర్థం. అక్కడ ముందే వచ్చేసింది పాపం, చదువుల కారణంగా చదువు రాలేదు కానీ చత్వారం వచ్చేసింది. అందుకని 6 ఏళ్ల పిల్లలకి 7 ఏళ్ల పిల్లలకి కళ్ళజోడు వస్తున్నాయి. పూర్వం అలా వచ్చేవి కాదు. సరిగ్గా చత్వారం 40 ఏళ్ళకి వచ్చేది. కొంతమందికి 90 ఏళ్ళకి వచ్చేది కాదు. అదృష్టవంతులు, అది వేరే విషయం. అలాంటి కళ్ళు ఉన్నందుకు కళ్ళజోడు రావడం ఏదో చూడడం ప్రయోజనం కాదు కదండి. కామాక్షీదేవి దర్శనమే ప్రయోజనం, కోటి దీపాల వెలుగులు చూడడమే ప్రయోజనం. అందుకని అక్షులు 2 గల్గిన మహాఫలమిప్పుడు గల్గే అంటున్నాడు భక్తుడు. అలాగే మహాఫలమిప్పుడు గలిగే కంచి కామాక్షి జనుస్సులు ఎన్నైననవు. ఇటువంటి ఉత్సవాల్లో మనం పాల్గొనగలిగితే, చిత్తశుద్ధిని పొందగలిగితే, చిత్తప్రజ్ఞ లక్షణాన్ని పొందగలిగితే, జ్ఞానజ్యోతిని వెలిగించగలిగితే, ఆత్మజ్ఞానం పొందగలిగితే జన్మ గురించి భయపడేది ఏమిటండి? మహాయోగులు కూడా కావాలనే జన్మలెత్తుతారు. ఎందుకంటే తాము తరించడానికి కాదు, ఇతరులను తరింపజేయడానికి మళ్ళీ అవతార పురుషులై వస్తూ ఉంటారు. మళ్ళీ అవతార పురుషులై వస్తూ ఉంటారు. అందుకని అలాంటి జన్మలు ఎన్నైనా ఎత్తడానికి అభ్యంతరం లేమమ్మా, భయమేమి. ఇప్పుడు ఒకటే షరతు అమ్మవారిని కోరేది మనం ఏమిటి అంటే, ఎన్ని జన్మలైనా ఎత్తుతామమ్మా, నినుంగనంగనవు నక్షులు కలిగియుండునటు లానతియమ్ము. బయటికి ఎన్ని వ్యవహారాలు సాగిస్తూ ఉన్నా, కోపపడుతూ ఉన్నా, ఆవేశపడుతూ ఉన్నా, ఆవేదన చెందుతూ ఉన్నా, రకరకాలుగా ముఖాల్లో భంగిమలు వ్యక్తం అవుతున్నా, ఎన్ని వ్యవహారాలు చేస్తున్నా అంతర్ముఖంగా మాత్రం నిన్ను చూడగలిగేటువంటి అదృష్టం ఒక్కటి మాకిస్తే ఎన్ని జన్మలైనా ఎత్తడానికి సిద్ధంగా ఉన్నామమ్మా అని అమ్మవారి మనం అంతా చెప్పాలి. అప్పుడు జన్మరాహిత్యాన్ని కూడా కోరుకోవలసిన అవసరం లేదు. భగవద్ దర్శనం అవుతుంటే, ఆత్మజ్ఞానం కలిగి ఉంటే ఎన్ని జన్మలెత్తితే ఏముందండి? ఏ జీవిగా జన్మించినా కూడా ఇబ్బంది ఏమీ లేదు. నరత్వం దేవత్వం నగవన మృగత్వం వశకతా పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానంద లహరి వికారాసక్తం చేత్ హృదయమిక కిం తేన వపుషా అంటారు శంకరాచార్య స్వామి శివానంద లహరిలో. మనిషిగా పుడితే ఏమి, దేవతల్లో ఒకటిగా పుడితే ఏమి, పశువుగా పుడితే ఏమి, పక్షిగా పుడితే ఏమి స్వామి, ఎలా పుట్టినా పర్వాలేదు. మనస్సులో నమశివాయ 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 నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అనేటువంటి నామస్మరణ నేను మానకుండా మనస్సులో నిరంతరం చేయగలిగితే, ఆ అదృష్టాన్ని కలిగించగలిగితే ఏ జన్మ ఎత్తడానికైనా సిద్ధమైనయా అని చెబుతున్నారు శంకరాచార్య శివానంద లహరిలో. అందుకని ఎన్ని జన్మలైనా పర్వాలేదమ్మా, ఆ భాగ్యం మాకు ఇస్తే చాలు, నిన్ను దర్శింపగలిగే భాగ్యం ఇస్తే చాలు మనకి అని చెప్తే ఆవిడ కలిగించేటువంటి ఇచ్చే ఫలం ఎలా ఉంటుందో తెలుసా? భయంకరము హర్యక్షము జీవితము. పార్వతీదేవి వాహనం ఏమిటండి? ఏ అవతారం ఎత్తినా కూడా సింహం వాహనం. ఒక కనకదుర్గాదేవి అవతారంలో ఆవిడ పులి మీద కూర్చుంటుంది. మామూలుగా అమ్మవారి యొక్క వాహనం మహిషాసురమర్దని సహా అన్ని రకాల అవతారాల్లో వాహనం సింహం వాహనం. సింహం వాహనం మీద ఆవిడ కూర్చోవడంలో మనకు ఆవిడ ఏమి సందేశం ఇస్తుంది అంటే, నీ జీవితం నిన్ను సింహంలా భయపడుతున్నా సరే అది నాకు వాహనంగా చేసుకునే ప్రయత్నం చెయ్యి. అది భగవద్వాహకమైతే జీవితం మన ఎప్పుడూ భయపెట్టదు అని మనం గ్రహించాలి ఖచ్చితంగా. వినాయకుడికి వాహనం ఎలకండి. మనం అనుకుంటాం చాలామంది ఎలకేమిటి, దేవుడికి వాహనం ఏమిటి, పైగా ఆయనది స్థూలకాయం. పోనీ సుబ్రహ్మణ్య స్వామిలా సన్నగా ఉండేవాడైనా కాదు, స్థూలకాయం. పైగా అంత స్థూలకాయాన్ని ఎలక భరించడం ఏమిటి? ఎందువల్ల భరిస్తుందో తెలుసా? ఆ ఎలక పేరు అనింద్యుడు. అనింద్యుడు అంటే ఎవ్వరు చేత ఎటువంటి నింద పడనివాడు అని అర్థం. అక్కడ అంటే అనింద్యంగా ఎవరు మన వేలెత్తి చూపించే అవకాశం లేకుండా మనం సత్వగుణ ప్రధానంగా జీవితాన్ని గడపగలిగితే భగవంతుడికి వాహనం కాగలుగుతాం. దాని అర్థం అది. ఎలక వాహనమా ఏనుగు వాహనమా అనేది పెద్ద సమస్య కాదు. వాటి ఆకారాలను బట్టి లెక్కలు వేయకూడదు. ఆ తత్వం ఏమిటో గమనించాలి. ఆ ఎలక పేరు అనింద్యుడు. అంటే నువ్వు అనింద్యంగా ఎవ్వరూ నిందించవలసిన పని లేకుండా నలుగురు మెచ్చుకునే విధంగా మనం ఉండగలిగితే భగవంతుడికి వాహనం కాగలుగుతాం. అలాగే అమ్మవారిని అర్చన చేసినట్టయితే, ఆ జ్ఞానాన్ని కనుక మనం పొందినట్లయితే జీవితం హర్యక్షమైనా కూడా, సింహంలా ఉన్నా కూడా మనని భయపెట్టలేదు. ఎందుకంటే ఆ సింహం ఆవిడ్ని ధరిస్తుంది కదా. అలాగే మన జీవితంతో కూడా అమ్మవారిని నిరంతరం మనస్సులో భరించి ఉండగలం. ఆవిడ మన పాపాలన్నీ కూడా హరిస్తుంది, ఆత్మజ్ఞానాన్ని మనకు అందిస్తుంది. అది కామాక్షీదేవి యొక్క వైభవం. ఇంత వైభవం కలిగినటువంటి కామాక్షీదేవికి వేళ కోటి పసుపు కొమ్ములతో మనం అర్చన చేస్తూ ఉన్నాం కదా. మన జీవితాలన్నీ సౌభాగ్యవంతంగా వెలుగొందాలనేటువంటి ఉద్దేశంతో ఆ కామాక్షీదేవి ఆవిర్భావ ఘట్టం పురాణాలలో చాలా చిత్రంగా ఉంటుందండి. ఒకసారి
ఆ శివుడు కైలాసంలో కొలువుదీరి ఉన్నట్ట, దేవతలందరూ ఉన్నట్ట, బ్రహ్మాది దేవతలందరూ కూడా వచ్చారు, శివుడు కొలువుదీరి ఉన్నట్ట. అమ్మవారు ఇంకా రాలేదు సభావేదిక మీదకి. మగవాళ్ళు ముందు వస్తారు, ఆడవాళ్ళు కొంచెం ఆలస్యంగా వస్తారు సహజంగా. అమ్మవారైనా ఆడదే కదా, అలంకారం చేసుకుంటుంది ఆవిడ. అందుకని మీకేమిటి, ఏనుగుతోలు కట్టుకుంటారు, బూడిద పూసుకుంటారు, వెళ్ళిపోయి సభలో కూర్చుంటారు. నేనేమో రత్న గ్రైవేయ చింతాకలోల ముక్త ఫలాన్విత అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీతటి తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర, ఇవన్నీ చూడాలి కదా, నిలువుటద్దం ముందు నిలబడాలి కదా, అవన్నీ అలంకరించుకోవాలి కదా, అవన్నీ అలంకరించుకొని వస్తాను మీరు పదండి అయింది. ఆయన వెళ్ళి కూర్చున్నాడు, కొలువు తీరాడు. ఆ సమయంలో ఆవిడ తర్వాత వచ్చి ఓ గమ్మత్తైన పనిచేసింది. భర్తను కాసేపు సరసంగా ఆటాడిద్దామని అనిపించి అంతమంది చూస్తూ ఉండగానే అమ్మవారు వెనకాల నుంచి వచ్చి శివుడు కళ్ళు మూసేసింది ఇలాగా. అప్పుడు జరిగిందండి కామాక్షీదేవి ఆవిర్భావం. శివనేత్రే నిమీల్యైవ ధృతా కాత్యాయనీ వపుః, శివనేత్రే నిమీల్యైవ ధృతా కాత్యాయనీ వపుః, గంగా సరిత్ప్లావితాంగా గంగా సరిత్ప్లావితాంగా సైకతం లింగమాశ్రిత, గంగా సరిత్ప్లావితాంగా సైకతం లింగమాశ్రిత, గంగా సరిత్ప్లావితాంగా సైకతం లింగమాశ్రిత, ఏకామ్రనాథ తరుణీ ఏకామ్రనాథ తరుణీ మహేషీ అని ప్రార్థన శ్లోకంలో ప్రత్యేకంగా చెబుతారు. ఆవిడ వెనకాల నుంచి వచ్చి ఆయన యొక్క కళ్ళు ముయ్యగానే ఆయన కొంచెం అనిపించారు, ఇంతమందిలో దేవతలు చూస్తూ ఉండగా, అందున శ్రీ మహావిష్ణువు చూస్తూ ఉండగా ఈవిడ వెనకాల నుంచి వచ్చి కళ్ళు మూసి నాతో సరసం ఆడేస్తే ఏమనుకుంటారు చూసిన వాళ్ళందరూ, మీ ఆవిడ నిన్ను లోకు కట్టేసింది అనుకోరా అనిపించి ఒక్కసారిగా పరమేశ్వరుడు ఆ స్థలం నుంచి అదృశ్యం అయిపోయాట. భారతంలో శాంతి పర్వంలో ఉంటుంది ఈ కథ విచిత్రంగా. అదృశ్యం అయిపోయాట కనపడకుండా. దాంతో అమ్మవారు కంగారు పడిపోయింది. వెంటనే అయ్యో 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 ఏమైపోయారు, ఏదో చనువుగా వచ్చి వెనకాల నుంచి కళ్ళు మూసాను, భార్యనే కదా అని చెప్పేసి ఇంతమందిలో సరసవాడనని ఏమైనా అనుకున్నారో ఏమిటో, ఆయన కనపడటం లేదని సామాన్య స్త్రీలాగే కంగారు పడి వెతికితే ఎంతకీ శివుడు కనపడలా. అప్పుడు శివుడిని మళ్ళీ ప్రత్యక్షం చేసుకోవడం కోసం ఆవిడ ఏం చేసింది అంటే ధృతా కాత్యాయనీ వపుః, కాత్యాయనీ దేవిగా శరీరాన్ని మార్చుకుని రూపాన్ని మార్చుకుని గంగా సరిత్ప్లావితాంగా గంగా నదిలో స్నానం చేసి సైకతం లింగమాశ్రిత, అక్కడ ఇసుకతోటి శివలింగాన్ని చేసి శివార్చన చేసిందట అమ్మవారు కూడా. అంటే నేను అనే భావానికి లోనైతే దేవతలైనా సరే వెంటనే తమ ఆత్మజ్ఞానాన్ని స్థితప్రజ్ఞతను కోల్పోయి మామూలు వాళ్ళు అయిపోతారు. భర్త మాయమైపోవడమో జరుగుతుంది, భార్య వెతుక్కోవడమో జరుగుతుంది. ఇందులో ఆశ్చర్యమేం లేదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా ఈ స్థితి తప్పదు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో అహం 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 అనే దాన్ని మనం పెరగనియకూడదు. పెరిగిన దాన్ని పెరిగినట్టే తుంచియ్యాలి, లేకపోతే వాళ్ళకి ఇబ్బందులు తప్పు. ఈ కథలు మనకి ఈ తత్వాన్నే తెలియజేస్తాయి. అప్పుడు శివుడు ప్రత్యక్షమై అన్నట్ట, ఏదో ఒక సరసం ఆడావు సరదాగా, దాని ఫలితం ఏమిటో చూశావు కదా, అయినా కోరికతో నా కోసం తపించావు కాబట్టి నువ్వు కాంచీపురంలో కామాక్షీదేవిగా వెలసి భక్తులందరినీ అనుగ్రహించమని ఆయన ఆదేశించాట. ఆయన ఆదేశం ప్రకారం అమ్మవారు కామాక్షిలో వెలిసింది. భక్తానాం ఇష్టదా నిత్యం కామాక్షి కాంచికాపురి ఏకామ్రనాథ తరుణీ శుభం కుర్యాన్ మహేశ్వరి. ఏకామ్రనాథుడికి భూరూపలింగం పంచభూతాల్లో భూమిస్వరూపలింగం ఏకామ్రనాథుడు, అలాగే జలస్వరూపలింగం జంబుకేశ్వరుడు, అగ్నిస్వరూపలింగం అరుణాచలేశ్వరుడు, అలాగే వాయుస్వరూపలింగం కాళహస్తి వాయులింగేశ్వరుడు, అలాగే ఆకాశస్వరూపలింగం చిదంబరంలో ఉండేటువంటి చిదంబరం నటరాజస్వామి. అలాగా భూస్వరూపమైనటువంటి ఏకామ్రనాథుడికి భార్యగా నువ్వు కామాక్షీదేవిగా వెలవోమా అన్నట్ట. అందుకే ఇప్పటికీ కామాక్షీదేవి అక్కడ కంచిలో వెలసి ఉంది. అందరం వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాం. ప్రత్యేకించి దీని గురించిన మరొక విశేషాన్ని మనం తెలుసుకోవాలి. కామాక్షి ఆలయానికి వెళితే అక్కడ ఒక స్తంభం ఆకారంలో ఒకటి ఉంటుంది, అక్కడ నాభి ఆకారం కనిపిస్తుంది, అక్కడ ఒక బిలం ఉంటుంది, శ్రీబిలహాసం అంటారు ప్రత్యేకంగా దాన్ని. అక్కడ ఎప్పుడూ కుంకం ఆవిర్భవిస్తూ ఉంటుందండి. భారతదేశ పుణ్యక్షేత్రాలలో పురాణాలు చెప్పిన కథలు పక్కాగా ఎలా జరిగాయి అనేది నిస్సంశయంగా సోదాహరణంగా రుజువు కావడానికి ఇవన్నీ ప్రత్యక్ష నిదర్శనాలండి. కామాక్షి ఆలయానికి వెళ్ళి మనం అక్కడ ఆ స్తంభం దగ్గర చూస్తే ఇది నాభిస్థానం అండి, నాభిస్తంభం అంటారు దాన్ని ప్రత్యేకంగా. స్తంభమే నాభి ఆకారంలో ఉంటుంది, సరిగ్గా బొడ్డు ఆకారంలో కనపడుతూ కూడా. అక్కడ చిన్నలాగా బొడ్డు ఆకారం కాబట్టి అక్కడ చిన్న రంధ్రంలా ఉంటుంది. అక్కడ కనుక అందులో మనం చేయబడితే ఎప్పటికప్పుడు కుంకం అక్కడ ఉద్భవిస్తూ ఉంటుంది. ఆ కుంకాన్ని బొట్టుగా పెట్టుకుంటారు మగ ఆడ అందరూ భేదం లేకుండా. అదిగో అమ్మవారు యోగాగ్నిలో దక్షుని మాటలో పడలేక యోగాగ్నిలో దగ్ధమైనప్పుడు ఆ శరీరాన్ని పట్టుకుని శివుడు వదలకుండా అదే వియోగంతో బాధపడుతూ ఉంటే దేవతలు కూడా మానవుల్లాగా సంయోగ వియోగాలకి బాధపడడం సుఖపడడం అనేది ఉండకూడదు. కాబట్టి దేవతల ప్రార్థనను మన్నించి శ్రీ మహావిష్ణువు ఆ శరీరాన్ని చక్రంతో ఖండించాడు. అది 18 భాగాలై 17 భాగాలు భారతదేశంలోనూ, ఒక భాగం శ్రీలంకాయాం శంకరీదేవి అని శ్రీలంకలోనూ పడిందని మనకి పురాణాలు చెబుతున్నాయి. అప్పుడు లంకలో పడిందని అనుకోకల, అప్పుడు లంక కూడా భారతదేశంలోనే ఉండేది. భారతదేశంలో ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. భారతదేశం నుంచి విడిపోతే ఎలా ఉంటుందో ఇప్పుడు శ్రీలంక పరిస్థితులే మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అనుమానం వెళ్ళా భారతదేశంలో
ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఇది భగవంతుడు ఆశీర్వదించినటువంటి దేశం కాబట్టి. అందుకని లంకలో ఒక్కడ తప్పితే 17 అష్టాదశ పీఠాలు ఇక్కడే ఉన్నాయి ప్రత్యేకంగా. అటువంటి నాభిస్థానం ప్రత్యేకంగా కామాక్షీదేవి యొక్క ఆస్థానంలో ఆలయంలో ప్రత్యేకమైనది. ఇంకొక విశేషం కామాక్షీదేవి గురించి, మనం కామాక్షీదేవిని అక్కడ 3 రూపాల్లో ఆరాధన చేస్తారు. ఆవిడ లక్ష్మీ స్వరూపంగా, సరస్వతీ స్వరూపంగా, దుర్గా స్వరూపంగా ఆవిర్భవించింది. అందుకే ఆవిడ పేరు కూడా కా మా అక్షి. కకారం మంత్రశాస్త్రం ప్రకారం సరస్వతీ బీజం అనబడుతుంది. మకారం మా అంటేనే లక్ష్మీదేవి ఖచ్చితంగా. అక్కడ కకారం ద్వారా సరస్వతీదేవి, మకారం మా ద్వారా లక్ష్మీదేవి వ్యక్తమయ్యారు. అక్షి ప్రత్యేకించి ఆ అక్షులు కలిగి అక్షులతో చూడడానికి అక్కడ ఆవిర్భవించింది కాబట్టి కామాక్షిదేవి దుర్గా స్వరూపమైంది. అందుకే ఇప్పటికీ దసరా నవరాత్రుల్లో గమనించండి కామాక్షి ఆలయంలో ప్రత్యేకత. మనమంతా కూడా దసరా అనేసరికి బెజవాడ కనకదుర్గ కానీ భ్రమరాంబిక కానీ ఎక్కడైనా 10 రోజులు 10 రూపాలు ధరిస్తుంది అమ్మవారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపాన్ని ధరింపజేసి మనం ఆరాధిస్తాం. కానీ కామాక్షి పీఠంలో మాత్రం అమ్మవారు 3 రూపాలే ధరిస్తుంది. 3 రోజుల పాటు సరస్వతీదేవిగా, 3 రోజుల పాటు లక్ష్మీదేవిగా, 3 రోజుల పాటు దుర్గాదేవిగా ఉంటుంది. అక్కడ ఆ మండపాన్ని, ఆలయం ఉండే మండపాన్ని కూడా ప్రత్యేకంగా గాయత్రీ మండపం అంటారు. అక్కడ అమ్మవారు 3 రూపాల్లో మనకు దర్శనమిస్తుంది. ఒకరు కామాక్షీదేవిగా, 2 కంచి పరమాచార్య అర్చించేటువంటి శ్రీచక్రం రూపంలో, 3వది శ్రీబిలహాసం రూపంలో నాభిస్థానంలో నాభిస్తంభం దగ్గర 3 రూపాల్లోనూ అమ్మవారు దర్శనమిస్తుంది. ఇది కంచి కామాక్షి యొక్క అవతార ఆవిర్భావ విశేషం. ఇంకా కామాక్షి యొక్క కరుణ ఎలా ఉంటుంది ప్రత్యేకంగా, ఆవిడ యొక్క కరుణ ఎలా ఉంటుందండి ప్రత్యేకంగా అంటే, మూక కవి ప్రత్యక్ష నిదర్శనం అండి. మూక పంచశతి అని ఆ మహానుభావుడు 500 శ్లోకాలు రచించాడు. పుట్టుకతో మోగవాడు, ఎన్ని రకాల వైద్యాలు జయించినా మాట రాలేదు. ఆయన ఒడిశా దేశంలో, ఒడిశాలో పుట్టాడు. ఓడ్ర దేశం అంటే ఒడిశా, ఇప్పుడు ఒరిస్సా అనేవాళ్ళం పూర్వం, ఇప్పుడు ఒడిశా అంటున్నారు వాళ్ళు. వాళ్ళందరూ వాళ్ళ రాష్ట్రాలని మాతృభాషలోకి మార్చుకున్నారు. గమనించాలి, హిందువులందరం తెలుగు వాళ్ళందరం మార్చుకోవాలి. మనం కూడా మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి వేరే పేర్లను మార్చుకుని హిందువుల పేర్లలోకి, తెలుగు పేర్లలోకి మార్చుకోగలగాలి మనం, భాషాభిమానంతో, జాత్యభిమానంతో. బెంగాలీ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు అందరూ కూడా పూర్వం వాళ్ళ పేర్లు ఏ ఉన్నాయో అవే పేర్లు మళ్ళీ తెచ్చి పెట్టుకుంటున్నారు. అందులో పొరపాటు ఏమీ లేదు. మన జాతి వారసత్వాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి అంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో విధర్మీయుల కారణంగా, విదేశీయుల కారణంగా మారిపోయినటువంటి పేర్లు మళ్ళీ మన హిందువుల నామధేయాల్లో ఉండేలాగా, మన తెలుగులో ఉండేలాగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. అలా చెయ్యమని అమ్మవారిని ఆశీర్వదించమని కోరాలి. మన తెలుగుతనం, హిందుత్వం 2 ప్రస్ఫుటంగా వ్యక్తం కావాలి. మనం అందుకోసం ఎటువంటి ఉద్యమమైనా చేయాలి. అవసరమైతే తప్పేమీ లేదు. అందులో మనతనాన్ని మనం కోరుకుంటున్నాం, పరాయితనాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇందులో దోషమేమీ లేదు. దానికి ఉదాహరణ ఏమిటంటే ఇదే, ఒరిస్సాలో పుట్టినటువంటి కవి అని ఇప్పుడు ఒడిషా అని మార్చుకున్నారు వాళ్ళు. కలకత్తా అని, కోల్కత్తా అని వాళ్ళ భాషలో మార్చుకున్నారు వాళ్ళు. అలాంటి ఒరిస్సాలో పుట్టిన మూక కవి పుట్టుకతో మోగవాడైతే అందరూ నోరు లేదు అని ఆక్షేపిస్తుంటే, ఆయన పాపం ఒక చోట కూర్చుని అమ్మవారి ప్రార్థనలు మనస్సులో పాడుకుంటూ, తోచిన భావాలతో పాడుకుంటూ బ బ బ బ అన్నట్టు పాపం అలాగే బాధపడుతూ ఏమన్నాడో తెలియక వచ్చిన మాటలేవో అంటూ ఉంటే అమ్మవారు ఆయన్ని అనుగ్రహించిందండి. వెంటనే ఆయన 500 శ్లోకాలలో 100 శ్లోకాలు కేవలం ఆవిడ పాదాల మీద, 100 శ్లోకాలు కేవలం ఆవిడ మందస్మితం మీద, 100 శ్లోకాలు కేవలం ఆవిడ దయ్య మీద, ఇలాగే మొత్తం ఆవిడ జీవిత విశేషాల మీద మరో 100, ఆవిడ కటాక్షం మీద మరొక 100, ఇలాగ మొత్తం 500 శ్లోకాలు చెప్పాడండి. దాన్నే మూక పంచశతి అంటారు. కామాక్షి ఆలయంలో, కంచి కామాక్షి పీఠంలో నిత్యపారాయణగా నడుస్తూ ఉంటుంది. అది ఎంత ఆవేశంతో, ఎంత భక్తి ఆవేశంతో, ఎంత ఆర్తితో ఆ శ్లోకాలు పలుకుతాడో మహానుభావుడు. మోహాంధకార నివహం వినిఘంతుమీడే, మోఘాంధకార నివహం వినిఘంతుమీడే, శ్రీకాంచిదేశ శిశిరీకృత జాగరూకాన్ మోఘాంధకార నివహం వినిఘంతుమీడే, మూకాత్మనామపి మహాకవితావదాన్యాన్ మోఘాంధకార నివహం వినిఘంతుమీడే, మూకాత్మనామపి మహాకవితావదాన్యాన్ శ్రీకాంచిదేశ శిశిరీకృత జాగరూకాన్ ఏకామ్రనాథ తరుణీ కరుణావలోకాన్. ఏకామ్రనాథ తరుణి కరుణావలోకాన్. ఏకామ్రనాథుడి భార్య అయినటువంటి కామాక్షీదేవి యొక్క కరుణా కటాక్షాలని నేను ప్రార్థిస్తూ ఉన్నా, నా మీద కురిపించమని ప్రార్థిస్తూ ఉన్నా. ఎందుకంటే మోహాంధకార నివహం వినిఘంతుమీడే, మనం అందరం కోరుకోవలసిందే. రకరకాల మోహాలలో ఉన్నాం మనం. మోహం అంటే ఏదో యువకుల మధ్యలో ఉండే వ్యవహారం అనుకోకండి, అది కొంతకాలానికి పోతుంది. అదెంత పెద్ద విషయం కాదు. పెళ్లి కాకముందు ఉంటాయి ఎవరు, నేను పెళ్ళైన తర్వాత అన్నీ అడిగిపోతాయి. ఏం చెప్పక్కర్లేదు. 10 ఏళ్ళై పెళ్ళైన వాళ్ళందరికీ వేదాంతం ఒకటి చెప్పక్కర్లేదు, సహజ సిద్ధంగా వచ్చేస్తుంది, అనుమానం వెళ్ళా. ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని వ్రతాలు చేసినా వంట పట్టిన వేదాంతం 10 ఏళ్ళై కాపురం చేశాక ఇద్దరికి టీకా తాత్పర్యాలతో సహా వచ్చేస్తుంది. అందులో 2 ఉద్యోగాలు చేస్తే 5 ఏళ్ళు ముందే వస్తుంది, అనుమానం లేదు. ఇంకా ఆ ఒత్తిళ్లు తట్టుకోలేక వేదాంతం
వేదాంతం మీద ఎక్కువ చెప్పేదే ఉంది. ఇక దీపం పెట్టమని ధ్యానం చేయమని ఎవడో చెప్పట్కాల, రోజు పెడుతూనే ఉంటారు. ఇంకా కష్టాలు చుట్టుముట్టేస్తుంటే ఒత్తిళ్ళు ఎక్కువ అవుతుంటే పెట్టక ఏం చేస్తాము? అందుకని పెళ్ళైన వాళ్ళకి వేదాంత మార్గంలో రమ్మని ఒకటి చెప్పక్కల, పెళ్లి కాని వీడికి చెప్పాలి. ఇంకా వాడు కొంచెం భ్రమలో ఉంటారు, ఆడ మగ కూడా ఏదో ఉంది అనుకుంటారు, ఏమీ లేదని తర్వాత అర్థమవుతుంది విషయం. అప్పుడు ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వస్తారు అందరూ. అందుకని అదే మోహాంధకారం అంటే. పెళ్ళైనంత మాత్రాన మోహం పోతుంది అనుకోవద్దు. ధనమోహం అండి, పదవీ మోహం అండి. ఎన్నికల కాలం చూస్తున్నాం, చూసుకోండి ఎంత పదవీ మోహం ఉంటుందో. ఇవాళ పొద్దున్నే పత్రికలో మేము ఒక ఫోటో చూసి దంపతులు మూర్చిపోయినంత పని అయింది. ఎందుకంటే ఒక దంపతులు కొడుకుని కౌగులించుకుని ఏడుస్తున్నారు. మేము వెంటనే అనుకున్నాం ఏదైనా విమానం కూలిపోయిందేమో, వాళ్ళు ఎవరైనా పోయారేమో అనుకున్నాం. ఇంత చేస్తే ఏమీ లేదు, పార్టీ టికెట్ ఇవ్వలేదుట. వీళ్ళు బంగారంగా, దానికి అంత ఎడవాలా, ఎవరో పోయినట్టుగా. ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నాయండి. అందుకని మోహం అనేది కేవలం కామవాంఛ కాదు, యువకుల మధ్యలో నడిచేది కాదండి, జీవితాంతం ఉంటుంది అది ఖచ్చితంగా. ధనమోహం ఉంటుంది, పదవీ మోహం ఉంటుంది, పెదవీ మోహం ఉంటుంది, రకరకాల మాబోటి పండితుల కంటే ప్రచార వ్యామోహం కూడా ఉంటుందండి. మేమేం తక్కువ వాళ్ళం కాదు. నాలాంటి పండితులు ఇంకొకటి ఉంటే నేను భరించలేను, ఇది కూడా వ్యామోహమే. అది ఉంటుందండి ఖచ్చితంగా. కొంతమందికి ప్రచార వ్యామోహం, ధన వ్యామోహం, పదవీ వ్యామోహం అన్ని రకాలు ఒక దశలో పోతాయి. ప్రచార వ్యామోహం ఉంది, ఇవాళ బాగా అందరికీ పెరిగిపోయింది పబ్లిసిటీ వ్యామోహం అనేది. ఇది చచ్చే వరకు పోతూ చచ్చినా పోదండి. తర్వాత కూడా నా విగ్రహం ఏం పెట్టాలని ముందే అడుగుతాడు వాడు, ఇంకా పోకముందే తర్వాత ఏం విగ్రహం పెడతారని. అంచేత వ్యామోహాలు అనేక రకాలుగా ఉంటాయి. అందుకే కామాక్షి భక్తుడైన మోక పంచశతి కవి ఏం చెబుతున్నాడు స్పష్టంగా అంటే, మోహాంధకార నివహం వినిహంతు మీడే. ఆ మోహాంధకారాన్ని పోగొట్టమా, పదవీ వ్యామోహాన్ని, రకరకాల వ్యామోహాలు మమ్మల్ని పట్టుకుని పీడిస్తున్నాయే, దాన్ని పోగొట్టు తల్లి అంటున్నాడు ఖచ్చితంగా. మోహాంధకార నివహం వినిహంతు మీడే మహాకవితావదాన్యాన్ మూకాత్మనామపి. మూగవాడికి కూడా మహాకవిత్వాన్ని నువ్వు తలుచుకుంటే ఇవ్వగలవమ్మా. ఎందుకంటే శ్రీకాంచి దేశ శిశిరీకృత జాగరూకాన్, కంచి కామాక్షిలో వెలిసింది కాబట్టి ప్రత్యేకంగా కాంచీ పట్టణంలో తనని సేవించడానికి వచ్చేటువంటి భక్తులందరూ చల్లగా ఉండాలి. శిశిరీకృత, ఎప్పుడూ చల్లగా ఉండాలి, ఎప్పుడూ చల్లగా ఉండాలనడం కోసం అమ్మవారు ఎప్పుడూ రెండు కళ్ళు తెరిచి జాగరూక స్థితిలో ఉండి వాళ్ళని కాపాడుతూ ఉంటుందట. అటువంటి మహాసాత్వికి నమస్కారం. శ్రీకాంచి దేశ శిశిరీకృత జాగరూకాన్ ఏకామ్రనాథ తరుణి కరుణావలోకాన్ అన్నాడు. అందుకే ఆ మోక కవి యొక్క కవిత్వం ఎలా ఉంటుంది అంటే, చాలా అందంగా, చాలా సరసంగా మురిసిపోయి అమ్మవారు దిగి వచ్చి కామాక్షీదేవిని ఇలా వర్ణించిన వాళ్ళని నిన్నొక్కడనే చూశానయ్యా, నీ గ్రంథానికి జగత్తంతా ప్రసిద్ధి కలుగుతుందని అమ్మవారు ఆశీర్వదించింది. అందుకే ఒక మూగవాడి కవిత్వం ఇవాళ సంస్కృత ఆధ్యాత్మిక సాహిత్యంలో ప్రథమ శ్రేణి గ్రంథంగా పరిగణించబడుతుందండి. ఆయన అద్భుతమైన మాట చెబుతాడు. వ్యాస మహర్షి అమ్మవారి యొక్క అవయవాలన్నీ వర్ణిస్తూ, లలితా సహస్రంలో మొదట్లో 20 శ్లోకాలు అవే ఉంటాయి కదా, అవయవ వర్ణనే ఉంటుంది పూర్తిగా. ఈ నఖశక పర్యంతము కూడా వర్ణిస్తాడు. అందులో పద్మరాగ శిలాదృశ్య పరిభావిక పోలభూ అని వర్ణిస్తూ అధరాన్ని కూడా వర్ణిస్తాడు ప్రత్యేకంగా. బింబాధర అంటాడు, దొండపండు వంటి పెదవి కలిగింది అంటాడు. ఆ మాటకి ఈ మోక కవి చాలా అందమైనటువంటి వ్యాఖ్యానం చేస్తాడు. ఎందుకు అమ్మవారి యొక్క పెదవి అంత అందంగా దొండపండులా ఉంటుంది అంటే అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మహిళలు, యువతీమణులు అర్థం చేసుకోవాలి. పెదవులు సహజంగా దొండపండులా ఉండాలి, కానీ ఏవో పుయ్యడం వల్ల, ఏవో రాయడం వల్ల ఉండకూడదు. అలా పూసామంటే అయిపోయినట్టే లెక్క. వాడు ఆ కంపెనీకి పేరు కూడా చాలా గొప్పగా పెట్టాడు, లిప్స్టిక్ అన్నాడు. అంటే పుయ్యగా లిప్పు స్టిక్ అయిపోతుందని అర్థం. సుఖంగా వాళ్ళ గుణం వాళ్ళే చెప్పుకుంటున్నారు, హాయిగా మనం చెప్పక్కర్లేదు. ఇంకా దీని పేరు లిప్స్టిక్, నువ్వు పూసావంటే లిప్పు స్టిక్ అయిపోవడం ఖాయం. అందుకని ఏమీ పుయ్యకుండా మన పెదవులు, శరీరావయవాలు ఎలా ఉన్నాయో అలాగే అందంగా ఉండాలి అంటే మనిషికి జ్ఞానం ఉండాలండి, ఖచ్చితంగా జ్ఞానం ఉండాలండి. అధ్యాత్మ జ్ఞానం ఉన్న వాళ్ళని, మీరు మగవాళ్ళని, ఆడవాళ్ళని ఎవరినైనా చూడండి, ఎంత ముసలాళ్ళైనా చాలా తేజోవంతంగా ఉంటారండి. బ్రహ్మవర్చస్సు అంటారమ్మా, దాన్ని బ్రహ్మవర్చస్సు అంటారు. ఆ బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు వర్చస్సు, దాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రపంచం మొత్తాన్ని ఏకాత్మభావంతో చూడగలగాలి, కానీ ఊరికే శరీర అవయవాలకి ఊరికే ఎన్నిసార్లు ఎన్ని లేపనాలు పూస్తే ఏం ఉపయోగం అండి? ఇది 3000 ప్యాకేజీ, 6000 లీకేజీ అయిపోవడం తప్పితే కలిసి వచ్చేది ఏం లేదు ఇక్కడ. ఇదో పెద్ద ఇవాళ కుటుంబాల్లో ఇదో బడ్జెట్ అయిపోయింది మొత్తం. పూర్వం అయితే ఏదో ఉండేది, అదో రకం కాదు, ఇదో ప్రత్యేకం బడ్జెట్, దానికి 3000 6000 కేటాయించుకోవాలి, తప్పదు. అంత అవసరం లేకుండా సహజంగా దొండపండుతో ఎందుకు పోలుస్తారంటే, దేవతాస్త్రీలను ప్రత్యేకించి కామాక్షిదేవిని దొండపండు సహజంగానే పండుతుందండి, దానికి ఎవరు రంగు వేయరండి పైన. అది సహజంగానే పండుతుంది, అలాగే ఉంటుంది, అంతే అలాగే ఉండాలి. ఈ శీతకాలం ప్రత్యేకించి పెదవులు పగిలిపోతూ ఉంటాయి, నెయ్యి రాసుకుంటే చాలమ్మా, ఇంకేమీ రాయకూడదు అసలు. నెయ్యి కానీ వెన్న కానీ రాసుకుంటే హాయిగా ఉంటుంది, సహజంగా చాలా ఆనందంగా ఉంటాయి. ఆ వెన్న నెయ్యి లోపలికి వెళ్ళినా కూడా ఇబ్బంది లేని వ్యవహారం, కాస్త సుఖంగా ఉంటుంది ప్రాణానికి. అందుకని అటువంటి అలంకారాలు చేసుకోవాలి తప్ప సహజత్వానికి దూరంగా మనం ఉండకూడదు. అలా ఉండకూడదని చెప్పడానికే మోక కవి ఏమంటున్నాడు అంటే, అమ్మవారి పెదవులు దొండపండులా ఎందుకుంటాయిట? కలమంజుల వాగనుమిత గళ పంజరగత సుఖగ్రహ ఉత్కంఠ్యాత్, కలమంజుల వాగ
వాగనుమిత గళ పంజరగత సుఖగ్రహ ఉత్కంఠ్యాత్ అంబ రదనాంబరం తే బింబఫలం శంబరారిణాన్యస్తం అని గమ్మత్తైనటువంటి కథ చెబుతారండి మహాకవులే. వేదాంతం వింటుంటే ఎలా ఉంటుందంటే వేదాంతోపన్యాసం ఓ దశలో నిద్ర వస్తుంది, చెప్పేవాడికి రాదు, చెప్పాలి కాబట్టి వినేవాళ్ళకి వస్తుంది. ఎందుకంటే ఒకే రకం ఒక దంపుడు మాటలు ఆ దేవత వైభవం ఆ వైభవం ఆ యొక్క ఈ యొక్క అటువంటి ఇటువంటి ఈ మాటలు అటువంటి అని ఓ 16 సార్లు వినపడేసరికి అటువంటి వాళ్ళందరూ నిద్రపోతారు, ఇంకా అనుమానం వెళ్ళ. అందుకే ఎప్పుడు వేదాంతాన్ని ఆత్మజ్ఞానాన్ని కావ్యాల ద్వారా తెలుసుకోవాలి మనం. రసో వయసహ అంటారు, రసజ్ఞ రససేవధికి అన్నారు అమ్మవారిని. రసమయమైనటువంటి పద్యాల్లో తెలుసుకోవాలండి ఖచ్చితంగా. ఎంత అందమైన పద్యం చెబుతున్నాడో చూడండి అమ్మవారి యొక్క అందాన్ని వర్ణిస్తూ. ఆ పెదవి దొండపండులా ఎర్రగా ఎందుకుంటుంది, అక్కడికి దొండపండు ఎందుకు వెళ్ళింది అంటే ఆయన ఏం చెబుతున్నాడు అంటే మన్మథుడు వాహనం చిలుక కదా, మనకందరికీ తెలుసు మన్మథుడు వాహనం చిలుక. ఆ చిలుక మాయమైంది, ఎక్కడికో వేసుకెళ్ళాడు ఆ వాహనాన్ని, పార్కింగ్లో పెట్టాడు, తర్వాత కనపడలేదు. ఏం చేస్తాం, కోటి దీపాలు వెదికి దగ్గరికి 100 కార్లు వస్తాయి, ఓ కారు కనపడకపోవచ్చు, దానికే ఉంది. అలాగా పాపం చిలుక ఎక్కడో పెట్టాడు, అది కనపడకుండా పోయింది. దాంతో నా చిలకేమైంది మరి లేత ఆయన ఇంటికి వెళ్ళడం ఎలాగా, అందుకని చిలకన వెతుక్కుంటూ ఈయన బయలుదేరాడు. ఎన్నో లోకాలు తిరిగాడు, ఎక్కడా చిలక కనపడలేదు. కైలాసానికి వెళ్ళాడు, నందీశ్వరుడు ఉన్నాడు, ఎద్దు వాహనం ఉంది, ఇంకేవో సింహం కనపడింది కానీ ఎలక కనపడింది కానీ నెమల కనపడింది కానీ చిలక కనపడలేదు. వైకుంఠానికి వెళ్ళాడు, గరుత్మంతుడు కనపడ్డాడు, అమ్మవారి వాహనం లక్ష్మీదేవి వాహనం గజం కనపడింది, చిలక కనపడలేదు. బ్రహ్మదేవుడు దోకానికి వెళ్ళాడు, హంస వాహనం కనపడింది, చిలక కనపడలేదు. నా వాహనం కనపడినప్పుడు ఎక్కడైపోతే చివరికి రైల్వే స్టేషన్లో కనపడటం లేదు అని బోర్డు పెడదామని కూడా అనుకున్నాడు. అయినా ఉపయోగం లేదు, మనుషులే కనపడాల, చిలకలు ఎక్కడ కనపడతారు. అందుకని పాపం ఆయన ఏం చేసేది లేక ఇంకా ఆదిపరాశక్తి ఒక్కతే, ఆ లోకం ఒకటే మిగిలింది, మణిద్వీపం ఉంది కదా, అక్కడికి వెళదామని మణిద్వీపానికి వెళ్ళేటండి. ఆ చిలక కనపడుతుందేమో అని చెప్పేసి వెళితే అక్కడ విచిత్రంగా అమ్మవారు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అని హాయిగా కాలు మీద కాలు వేసుకుని లలితాదేవి కూర్చుని ఉందండి. సరస్వతీదేవి కచేరీ చేస్తోందమ్మా, అమ్మవారి స్థాయి అది. సరస్వతీదేవి కచేరీ చేస్తోంది. ఇక్కడ పాట పాడినటువంటి స్త్రీలు, అక్కడ వీణ వాయించినటువంటి స్త్రీలు ఇవాళ అమ్మవారి ఆస్థానంలో కచేరీ చేసినట్టే లెక్క. వారందరికీ సరస్వతి అనుగ్రహం కలుగుతుంది ఖచ్చితంగా. వారు మహావిద్వాంసులు అవుతారు, మహాప్రతిష్టను పొందుతారు, భారతీయ సంగీత వారసత్వాన్ని నిలబెడతారు. అనుమానం వల్ల నేను వినే చెబుతున్నాను మొహమాటం లేకుండా. అది అమ్మవారి స్థానం అంటే అంత గొప్పది, ఆశీర్వచనం అలా ఉంటుంది. అక్కడ ఎవరు కచేరీ చేస్తారంటే సరస్వతీదేవి అండి, మామూలు సంగీతవేత్తలు కాదు అక్కడ. అప్పుడు మన్మథుడు వెళ్ళి అనుకున్నట్ట సంగీత కచేరీ జరుగుతోంది, మనం ఇక్కడ హడావుడి చేయకూడదు, సాహిత్య సభ కానీ సంగీత సభ కానీ జరుగుతోంది అంటే మనం హడావుడి చేయకూడదండి. ముందు వరుసలో కూర్చుని వీళ్ళని పలకరించి చేయకూడదండి. ప్రశాంతంగా వినేవాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, మనం వెనకాలకి వెళ్ళిపోవాలి. అందుకని మన్మథుడు కూడా అనుకున్నట్ట సభ అయ్యే వరకు ఆగుదామని వెనకాల కూర్చున్నట్ట. సరస్వతీదేవి వీణ వాయించడం అయిపోయాక అమ్మవారు ఒక్క మాట అందట, ఆవిడ నోరు తెరిచి బాగుందే వాణి బాగా వాయించావు అందట. ఒక్క మాట, వాణి బాగా వాయించావు బాగుంది అంటే ఆ మాట ఎంత బాగుంది అంటే సరస్వతీదేవి ఆ పలుకులో ఉండే మాధుర్యానికి అసూయపడి ఇంకెందుకు నా వీణ నేను పనిలేక ఇంత కష్టపడి 1/2 గంట పాట పాడాను కానీ నా పాట కంటే అమ్మవారి మాటే బాగుందండి అని కామాక్షిదేవికి నమస్కారం చేసి సరస్వతీదేవి చోళం నిచ్చుడయేతి వీణని పైన సంచితో కప్పేసిందిరా. ఇంకా నేను వీణ కచేరీలు చేయగలదని వీణ కవరతో కప్పేసిందిరా. అయిపోయినట్టే నా పని, ఇంత పాట పాడాను నేను, 1/2 గంట సేపు కచేరీ చేశా, ఆ మాట నాకు ఆ పాట కంటే బాగుందంటే అమ్మవారి వైభవం ఎంత గొప్పది. బాగుందే వాణి అంటే ఆ మాట పాట కంటే బాగుందిట. ఆ మాట విన్న మన్మధుడికి అనుమానం ఏమొచ్చిందంటే ఇంత మధురమైన వాక్కు అమ్మవారి నోట్లోంచి వచ్చింది అంటే మాయమైపోయిన నా చిలక అమ్మవారి గొంతులో ఉండుంటుంది ఖచ్చితంగా, నా చిలక పలుకుతుంది కదా బాగా, అందుకే చిలక అక్కడ ఉంది అని అప్పుడు అనుకుని ఆయన ఏం చేసేట, చిలకన బయటికి రావాలంటే ఏం చేయాలండి, ఓ చిన్నపిల్లాన్ని 10 మందిలో ఉంటే మనం బయటికి పిలవాలనుకో ఏం చేస్తాం, ఓ చాక్లెట్ చూపిస్తాం వాడికి, వెంటనే వచ్చేస్తాడు మన దగ్గరికి. వాడికి అవసరమైంది అదే కదా, అంతేగాని ఎమ్మెల్యే పదవి ఇస్తానంటే వాడు రాడు, అదేమిటో తెలియదు వాడికి. అందుకని చాక్లెట్ పదవి ఇస్తానంటే వెంటనే వచ్చేస్తాడు. అందుకని ఏం చేశాడు ఈయన, చిలకన బయటికి గొంతులో ఉన్న చిలకన బయటికి రావాలంటే చిలక ఇష్టమైనవి ఏమిటండి, దొండపండు అండి. అందుకని ఏం చేశాట, ఓ దొండపండు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాట. అందుకని అమ్మవారి పదవి దొండపండులా ఉందట. అది మూకకవి యొక్క భావన. ఎన్ని వందల మంది ఎన్ని వేల మంది రసజ్ఞులే మీరు చప్పట్లు కొట్టారో గమనించండి. మీ స్థాయి తక్కువది కాదు, మీ జ్ఞానం తక్కువది కాదు, మీ అవగాహన శక్తి తక్కువది కాదు. దయచేసి తెలుగు కావ్యాలు సంస్కృత కావ్యాలు అర్థంతో సహా ఉన్నాయి, చదివే ప్రయత్నం చేయండి. మన స్థాయి మనం పెంచుకోవాలమ్మా. భక్తి అంటే భజన చేస్తూ కూర్చోవడం కాదు ఎంతసేపు. మన స్థాయి మనం పెంచుకోవాలి. శ్లోకాలు పద్యాలు మంచి నిగూఢమైన భావన ఉండేటువంటివి మనం అర్థం చేసుకోవాలి. మన స్థాయి పెంచుకోవాలి, అప్పుడు జ్ఞానం పెరుగుతుంది. ఎంత అందంగా చెప్పాడండి, ఒక పెదవి దొండపండులా ఉందని ఒక మాట చెబితే పోయేదానికి ఇంత మాట చెప్పాలి, ఇంత కథ చెప్పాలా. దాన్ని అంతటిని ఆ చిన్న శ్లోకంలో పెట్టాడు, నేను వివరించాను కానీ. కల మంజుల వాగనుమిత గళ పంజరగత సుఖగ్రహ ఉత్కంఠ్యాత్ అంబ రదనాంబరం తే బింబఫలం శంబరారిణాన్యస్తం. ఇదండి మూకకవి కవిత్వం. మూగవాడికి ఇంత మహాకవిత్వాన్ని ఇచ్చిన కామాక్షిదేవిని ఇవాళ కోటి పసుపు కొమ్మలతో పూజ చేస్తున్నామమ్మా. మనకు ఎటువంటి సౌభాగ్యం కలుగుతుందో ఊహించండి దయచేసి. మన జీవితాలు ఎలా ఉంటాయో ఊహించండి. అమ్మవారి యందు అంత అచంచలమైన విశ్వాసం ఉండాలి. మనిషి జీవితంలో విజయం సాధించాలంటే 2 మెట్లు. 1 ఆత్మవిశ్వాసం, 2 పరమాత్మ విశ్వాసం.
మన యందు మనకి నమ్మకం ఉండాలి. మనని పుట్టించిన కామాక్షిదేవి యందు మనకి నమ్మకం ఉండాలి. అటువంటి కామాక్షిదేవిని వేళ అర్చన చేస్తున్నాం. కంచి గురించి ఇంకొక మాట చెప్పుకుని నేను మీనాక్షిదేవి గురించి 2 మాటలు చెబుతా. కథ కంచికి మనం ఇంటికి అంటారు. కంచి మీద చాలా సామెతలు ఉన్నాయి. కంచి గరుడ సేవ అంటారు. కథ కంచికి మనం ఇంటికి అంటారు. ఏమిటండి కథ కంచికి మనం ఇంటికి? కథ కంచికి ఎందుకండి వెళ్ళడం? కాకినాడ వెళ్ళకూడదా? కథ ఎక్కడికి వెడుతుంది? పత్రిక కథ పంపించారనుకోండి, నచ్చితే వేసుకుంటారు, లేకపోతే వారి చిరునామాకి తిప్పి పంపిస్తారు, అంతే కదా. ఒక పెద్ద మనిషి ఎవడో కథ రాశాట. ఏమిటి ఆ కథ పేరు? నేను ఎందుకు బతుకున్నాను. ఆ కథ పేరు అది. కథ ఏదో రాశాడు, దానికి టైటిల్ శీర్షిక ఏం పెట్టాడు అంటే నేను ఎందుకు బతుకున్నాను. ఆ పత్రిక ఏదో పంపించారు. పత్రికల వాళ్ళు ఏం చేశారు, దాన్ని తిప్పి పంపి వెనకాల ఒకటి రాశాట. పోస్ట్లో పంపావు కాబట్టి అని రాశాట. నేను ఎందుకు బతుకున్నాను అంటే పోస్ట్లో పంపావు కాబట్టి. నువ్వే కనుక స్వయంగా ఈ కథ పట్టుకొచ్చుంటే అయిపోయేది నీ పని. ఆయన పోస్ట్లో పంపావు కాబట్టి. అప్పుడు ఆయనకు అర్థమైంది ఆయన కథ ఎంత గొప్పదో. అంటే కథ వేస్తే పత్రికల వాళ్ళు వేస్తారు, లేకపోతే మన ఇంటికి వస్తుంది కానీ కంచికి ఎందుకు కడుతుందండి? హిందూ కథా సంప్రదాయానికి మొత్తం మూలమైన సామెత అండి. కాలక్షేపానికి పుట్టించిన సామెత కాదు. మన పల్లెటూరి ప్రజలు, జానపదులు, ముఖ్యంగా మహిళలు, జానపద మహిళలు, వారు బుద్ధికి బృహస్పతులు లాంటి వాళ్ళండి. వాళ్ళ తెలివితేటలు అపురూపంగా పనిచేస్తాయి. వాళ్ళు పుట్టించారని మాట కథ కంచికి మనం ఇంటికి అని. ఎందుకంటే కథలన్నీ ఎక్కడ పుడతాయి? కైలాసంలో పుడతాయి. మన సత్యనారాయణ వ్రత కథ, అనంత పద్మనాభ స్వామి వ్రత కథ, అనేక రకాల వినాయక వ్రత కల్పం సహా అనేక కథలు ఎక్కడుంటాయో చూడండి. కైలాసంబున ఒక్కనాడు గుజ్జు రూపధరుండై పరమేశ్వరుడు కూర్చునియుండ పార్వతీదేవి యతించి ప్రక్కనే ఆసీనురాలై ఓ నాథా అంటుంది. ఏమి కావాల నీకు గాథ అంటాడు. వెంటనే ఓ కథ మొదలవుతుంది. కథలన్నీ కూడా శివుడు చెప్పాడు, పార్వతి విందండి. ఆగతం శివభక్త్రేభ్యో కథం చ గిరిజాశ్రుతౌ మతం చ వాసుదేవస్య తస్మాదాగమముచ్యతే. కథలు కాదండి, ఆగమాలను కూడా మన వాళ్ళు ఏం చెప్పారు అంటే ఆగమ. అంటే ఆగతం శివభక్త్రేభ్య, శివుని నోట్లోంచి వచ్చింది ఈ వృత్తాంతం. కథం చ గిరిజాశ్రుతౌ, పార్వతీదేవి చెవిలో పడింది. మతం చ వాసుదేవస్య, దానికి విష్ణుమూర్తి ముద్ర వేసాడు, నేను కూడా ఒప్పుకుంటున్నాను అని. తస్మాదాగమముచ్యతే. మన ఆగమాలు, పురాణాలు అన్నీ కూడా అలా పుట్టాయండి. కథలన్నీ కైలాసంలో పుట్టినప్పుడు ఆ కథలు ఎలా ముగుస్తాయో కూడా చూద్దాం. సత్యనారాయణ వ్రత కథ కానీ, అనంత పద్మనాభ స్వామి వ్రత కథ కానీ, వినాయక వ్రత కథ కానీ ఎలా ముగుస్తాయండి? భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అందరూ పొందుదురుగాక అని ముగుస్తాయి కదా. ఖచ్చితంగా ఈ కథ విన్న వారికి, చదివిన వారికి, చెప్పిన వారికి, ఈ పుస్తకం ఇంట్లో అట్టు పెట్టుకున్న వారికి ఆయురారోగ్య భోగభాగ్య అష్టైశ్వర్యములతో ఆ సత్యనారాయణ స్వామి ఆశీర్వదించునుగాక. మంగళం మహత్ అని పురోహితురమ్మా నా సంభావం నాకేమండి అంటాడు ఆయన. కూడా అయింది. అంతే కదా జరిగేది. అన్ని కథలు కూడా చివరిలో ఏముంటుంది? ఖచ్చితంగా ఆయురారోగ్య భోగభాగ్యములతో వర్ధిల్లుదురుగాక సత్యనారాయణ స్వామి అని ఉంటుంది. అనంత పద్మనాభ స్వామి అయితే పద్మనాభ స్వామి అని ఉంటుంది. వినాయకుడు అయితే వినాయకుడు అని ఉంటుంది. అందరూ దేవతలు కొలువు ఉన్నటువంటి ఏకైక క్షేత్రం కంచండి. అందుకని హిందూ కథలన్నీ కంచికే వెడతాయి ఖచ్చితంగా. ఎంత గొప్ప క్షేత్రం కాశీ చెప్పినా అక్కడ విష్ణు సంబంధమైన ఆలయాలు చాలా తక్కువ ఉంటాయి. ఇంకొక ఏదో శ్రీశైలం చెప్పినా విష్ణు సంబంధమైన ఆలయాలు తక్కువ ఉంటాయి. తిరుపతి ఎంత గొప్పదైనా శివ సంబంధమైన ఆలయాలు తక్కువ ఉంటాయి. కానీ కంచిలో శివకంచి, విష్ణు కంచి 2 ఉన్నాయండి ప్రత్యేకంగా. కంచి ఒకప్పుడు భూమండలానికే రాజధాని అంటారండి. కంచి అంత గొప్పది. కామాక్షిదేవి భూమండలానికి రాజధాని మహారాజ్ఞి అని వేరే చెప్పక్కల. ఆవిడ అనంతకోటి బ్రహ్మాండాలకి మహారాణి. అందుకని కంచి క్షేత్రం అంత గొప్పదండి. ప్రత్యేకంగా కథలన్నీ అక్కడ కిందకే పెడతాయంటే చివరిలో దైవానుగ్రహంతో ముగుస్తాయి. అందరూ దేవుళ్ళు ఉన్నటువంటి ఏకైక క్షేత్రం కంచి కాబట్టి కంచి కామాక్షి కథలన్నీ కంచి కడతాయి. మనం ఇంటికి కడదాం అంటారు. కథ కంచికి వెళ్ళిపోయింది, మనం ఇంటికి కడదాం. మనం ఇంటికి వెళ్ళడం కూడా ఎందుకు? అంతిమంగా కంచికి చేరుకోవాలి, మోక్షం పొంది. ఇది కంచి కామాక్షి వైభవం. మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఒక్క మాట మీనాక్షి దేవి గురించి చెబుతా. ఎందుకంటే ఆ అమ్మవారు మనల్ని ఎలా కాపాడుతుందనే విషయం మీనాక్షి అన్న ఒక్క మాటలో ఉందండి. వ్యాస మహర్షి లలితా సహస్రంలో చెబుతాడు, వక్త్ర లక్ష్మీ పరివాహ చలన్ మీనాభలోచన అంటాడు. అమ్మవారి యొక్క ముఖం లక్ష్మీ ప్రవాహంలా ఉంది. సౌందర్యం లక్ష్మీదేవిలో లక్ష్మీ ప్రవాహంలా ప్రవహిస్తుంది. మరి ప్రవాహంలో చేపలు ఉంటాయి కదా, ముఖంలో సౌందర్యం ప్రవహిస్తూ ఉంటే సౌందర్యంలో చేపలు ఉంటాయి కదా, మరి ఈ ప్రవాహంలో చేపలు ఎక్కడున్నాయి అంటే అమ్మవారి కళ్ళు చేపల్లా ఉన్నాయి కదా అన్నాడు. వక్త్ర లక్ష్మీ పరివాహ చలన్ మీనాభలోచన, మీనములతో సమానమైన లోచనాలు అన్నారు కదా. అందుకని అమ్మవారి కళ్ళు చేపల్లా అందంగా ఉన్నాయి కాబట్టి స్త్రీల నేత్రాలని కవులందరూ చేపలతోనే పోలుస్తారు కాబట్టి చేపల్లా ఉన్నాయని చెప్పాడు. అంతేనా? దానికి అది కాదండి వ్యాఖ్యానం. చేపల్లా ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పడం ఏమిటంటే ఎవరికైనా ఉంటాయి. చేపలకుండే ఒక ప్రత్యేక లక్షణం ఏమిటంటే ఈక్షణ ధ్యాన సంస్పర్శై మత్స్యకూర్మ విహంగమాక పుష్ణంతి స్వాన్యపత్యాని అంటోంది శాస్త్రం స్పష్టంగా. మనం మన పిల్లల్ని ఎలా పెంచుకుంటామో మనకి తెలుసు. చేపలు తమ పిల్లల్ని ఎలా పెంచుతాయి అంటే ఈ క్షణ చూపులతో పెంచుతాయండి. చేప నది ఒడ్డున గట్టున గుడ్లు పెడుతుంది. నదిలో గుడ్లు పెడితే కొట్టుకుపోతాయి. చిన్న గుడ్లు ఉంటాయి, కొట్టుకుపోతాయి. దాని పిల్లలు బతకవు. అది నదిలోనే ఉండాలి. ఎందుకంటే మరి లేకపోతే దానికి ప్రాణం నిలబడదు. అది నదిలో ఉండాలి, పిల్లలు బతకాలని భగవంతుడు దానికి ఇచ్చిన శక్తి, తెలివి ఎటువంటిదంటే ఆ గట్టుని నది గడ్డున చేపదుబ్బు అని ఉంటుందండి. చేపదుబ్బు అని ప్రత్యేకమైన గడ్డి, చేపదుబ్బు అంటారు దాన్ని. చేపకు సంబంధించిన గడ్డి, చేప గుడ్లు పెట్టే గడ్డి అనమాట. ఆ చేపదుబ్బు వైద్యంలో పనికొస్తుంది. కుక్క కాటుకు చేపదుబ్బు మనకు తెలియక చెప్పుదెబ్బ చేసేది దాన్ని మన అజ్ఞానం కొద్దీ.
చెప్పు దెబ్బ కొడితే కుక్కగాడు దక్కుతుందని ఏ వెటర్నరీ డాక్టరు చెప్పడు, అనుమానం ఏం లేదు, ఇందులో వైద్యం నిరూపించిన విషయం. చెప్పు దెబ్బ కుక్కగాడు దక్కకపోగా ఇంకా వాతం వచ్చి వాడు చనిపోతాడు అన్యాయంగా. కుక్కగాడుకు చేప దుబ్బు, ఆ నదీ తీరంలో చేపలు గుడ్లు పెట్టే దుబ్బు ఉంటుందే గడ్డి, దాన్ని తీసుకొచ్చి దాన్ని రసాన్ని పిండితే కుక్కగాటు పడి వేసిన చోట అది తగ్గే అవకాశం ఉంది. పశు వైద్యులు నిరూపించినటువంటి విషయం ఇది. అది చేప దుబ్బు. ఆ చేప దుబ్బు దగ్గర గుడ్లు పెట్టి చేప ఏం చేస్తుంది, నదిలో ఉండి ఇలా చూస్తూ ఉంటుంది. దానికేసి ఆ చూపు మాత్రం చేతనే చేప పిల్లలు పెరుగుతాయండి. తాబేలు గొడ్డున గుడ్లు పెట్టి మనసులో ధ్యానం చేస్తుందిరా, నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, దేవుడా నా పిల్లల్ని కాపాడు అని ధ్యానం చేస్తుందిరా. ధ్యానం ద్వారా తరంగాలు ప్రసరించి పిల్లలు వృద్ధి చెందుతాయి. గమనించండి, ధ్యానం చేసే చోట తరంగాలు ప్రసరిస్తాయి ఖచ్చితంగా. మనం ధ్యానం చేస్తే మన కుటుంబం అంతా క్షేమంగా ఉంటుంది, మన చుట్టుపక్కల వారంతా క్షేమంగా ఉంటారు. తపస్సు అంత గొప్పది. అలాగే సంస్పర్శకి పక్షులు పొదుగుతాయి, ముట్టుకోవడం ద్వారా పెంచుతాయి. చేపలు తమ చూపుల ద్వారా పెంచుతాయి పిల్లల్ని కదా. మనమంతా అమ్మవారి పిల్లలమే కదా, అనుమానం ఏం లేదుగా. అందుకని అమ్మవారి కళ్ళు చేపల్లా ఉన్నాయి అంటే ఆవిడ తన చూపులతోనే మనల్ని రక్షిస్తుంది. చలని మీనాభలోచన అని అర్థం. అందుకని వ్యాస మహర్షి చాలా అందంగా మీనాభలోచన అన్నాడు. ఇంకొక మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. ఈ మీనాభలోచన అన్నదానికి కావ్యాల్లో కూడా చాలా చమత్కారాలు ఉన్నాయి. నేను మీనాక్షిని అని అమ్మవారు అంటూ ఉంటే సుందరేశ్వర స్వామికి సరదా వచ్చిందట. ఆయన వెంటనే ఓ చెలోక్తి విసిరట. భార్యాభర్తల మధ్యలో చెలోక్తులు విసురుకోవాలి, సరదాగా ఉండాలి. ఖచ్చితంగా భార్యాభర్త రోజు ఒక అరగంట అయినా మాట్లాడుకోవాలి. మనలో మనవాడు అరగంట మించి మాట్లాడకూడదు, అనవసరపు విషయాలన్నీ వస్తాయి. అందుకని శివుడు పార్వతి కూడా ఒక అరగంట కూర్చోగానే నేను ఈ మధ్య మధురలో వెలిసా, నా పేరు మీనాక్షి, నా కళ్ళు చేపల్లా ఉంటాయంటే వెంటనే ఆయన అన్నట్ట, ఎవరు చెప్పారు, తప్పు మాట, నీ కళ్ళు చేపల్లా ఉండబెట్టి అర్థం లేదన్నట్టు. అదేమిటండి, వాళ్ళు చాలా అందంగా ఉన్నారని చెబుతుంటే మీరు ఏ భర్త కూడా భార్య సౌందర్యాన్ని మెచ్చుకోవడం లోకం అందుకే ఇలా ఉంది, అందుకని మీరు కూడా మెచ్చుకోవట్లేదు నన్ను. వాళ్ళు అందరూ అంటున్నారు మీనాక్షి అని అనద్దంటే, లేదు పార్వతి నేను అలా అనలేదు, తొందరపడి మాట్లాడకు. నేను ఎందుకు అంటున్నానంటే, చేపలు ఎవరిని వలలో పడేవి కదా, చేపలే వలలో పడతాయి కదా, నీ కళ్ళు నన్ను వలలో పడేస్తున్నాయి కదా, అందుకని నువ్వు మీనాక్షి అలా అవుతావు అన్నాడు. ఇది కనుపర్తి అబ్బయామాచ్యుడు అనే కవి అనిరుద్ధ చరిత్రం అనే కావ్యంలో చేస్తాడమ్మా ఈ చమత్కారం. ఎంత గొప్ప సాహిత్యం, ఎంత చమత్కారం అండి. ఆడవాళ్ళ కళ్ళని చేపలతో పోల్చడం, మీనాక్షిదేవి కళ్ళను పోల్చడం బాగానే ఉంది, కానీ చేపలు ఎక్కడైనా తాము వల్లో పడతాయి కానీ ఎవరిని వల్లో పడేయవు కదా. మరి అంచేత స్త్రీల కళ్ళు పురుషులు వల్ల పడేస్తున్నాయి కదా, లేకపోతే సంసారం ఎందుకు చేస్తున్నాం, పెళ్ళి ఎందుకు జరిగిందండి, ఎందుకు చేసుకున్నాం, ఆకర్షణే కదా. అయ్యవారైనా ఆకర్షణే కదా, అమ్మవారిని చూసి ఆకర్షితులైన పెళ్లి చేసుకున్నాడు కదా తపస్సు చేస్తుంటే, అనుమానం ఏముంది. అందుకని నీ కళ్ళు నన్ను ఆకర్షించి సంసారంలోకి దించాయి, అంచేత వలలో పడేవి చేపలు అవుతాయి కానీ పడేసేవి చేపలు కదా, నీ కళ్ళు నన్ను పడేసాయి కదా, అవి చేపలు ఎలా అవుతాయి, నా కళ్ళే చేపలు ఉంటాయి బహుశా అని సుందరేశ్వర స్వామి పరమసుందరమైన చమత్కారం విసిరాడమ్మా. అది భార్యాభర్తల మధ్య ఉండవలసిన అనుబంధం. అటువంటిగా మన జీవితాల్లో కూడా కోటి దీపాల వెలుగులు ప్రసరించే విధంగా చేసుకుందాం. ఇంకొక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఈ కోటి దీపాల వేదిక శాశ్వతం కావాలి. ఇక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుడు నేను ఇక్కడి నుంచి కదలను, మళ్ళీ కైలాసానికి వెళ్ళను, నాకు ఇదే బాగుంది అనే విధంగా మన మనస్సులో మంచి మార్పులు రావాలి. మనమంతా జ్ఞానవంతులం కావాలి. దానికి రాజశేఖర చరిత్రలో మాదయ్య గారి మల్లన చెబుతాడు చాలా గొప్ప మాట. రాజశేఖరుడు అనే రాజు తపస్సు చేస్తున్నట్ట. ఆయన తపస్సులో మకాం పెట్టేసేట శివుడు. నమశివాయ అని ఎడతెరిపి లేకుండా రాత్రింబవళ్ళు అదే ధ్యానంతో ఆ మహారాజు ధ్యానం చేస్తూ ఉంటే శివుడికి ఎంత ప్రేమ కలిగింది అంటే కైలాసం వదిలేసేట, ఇక్కడికి వచ్చేసేట. ఆయన మనసులో శుభ్రంగా కాడు జాప పడుకున్నట్ట. ఆ మానవపతి చిత్తారామమునందుండ మరగి మహాకవి మాదయ్య గారి మల్లన పరమ శివభక్తుడు. అష్టదిగ్గజాల్లో ఒక్కడు కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండేవాడు. ఆయన రాస్తాడు ఈ మాట శివభక్తి గురించి. ఆ మానవపతి చిత్తారామములో నుండమరగి రాజత భూభృత్సీమకై పోదలంపక సోమకళాధరుడు మిగుల సోమరియయ్యన్. మనం చూడండి, పడుకుని లేవని వాడిని సోమరి అంటాం కదా, అలాగే శివుడు కూడా ఆ మహారాజు ధ్యానం చేస్తూ ఉంటే ఆయన మనస్సులో పడుకున్నట్టు, ఏదో మంచం మీద పడుకున్నట్టుగా అక్కడి నుంచి పార్వతీదేవి వచ్చిందిరా. ఏమిటి మీరు వాడు మనసులో ప్రవేశించి 6 నెలలు అయింది, ఇంటికి రారా, ఓ పక్క కైలాసంలో కాపురం, గ్యాస్ రాలేదు ఈ నెలలో, నానాయాత్ర పడుతున్నారు, వాళ్ళు ఏమిటో ఆధార్ కార్డు అంటారు, దానికి పాన్ కార్డు జత చేయమంటారు. ఈ గొడవ కైలాసానికి కూడా వచ్చేసింది. ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా మగాళ్ళు చూసుకోవాలి, ఆడాళ్ళు ఎక్కడ చూస్తారంటే, పార్వతి నాకు ఇక్కడ బాగుంది, ఈ మహారాజు ధ్యానం చేస్తున్నాడు, నన్ను మర్చిపోవడం లేదు, విడిచిపెట్టడం లేదు, అందుకని నేను ఇక్కడ బాగున్నాను, కావాలంటే నువ్వు చూసుకో పర్వాలేదు. ఆంధ్రదేశంలో మహిళా సంసారాలన్నీ ఆడవాళ్లే నడుపుతున్నట్ట. ఎందుకంటే ఏపీ అంటే ఆడపెత్తనం అని పేరుట, అనుమానమే ఉంది. అందుకని నువ్వే పెత్తనం చేసుకో కైలాసంలో, అవేవో నువ్వే తెచ్చుకో, నువ్వే నడుపుకో, నాకు ఎందుకు వచ్చింది, నాకు ఇక్కడ బాగుంది అన్నాడు. ఎంత బాగుంది అంటే ఆ మహారాజు శివుణ్ణి వెళ్ళాలని అనిపించకుండా సోమరిని చేసి పడుకోబెట్టేసి ధ్యానం చేస్తున్నాడండి. మనం కూడా శివధ్యానం అలాగే చేస్తే భగవంతుని యొక్క ఆశీర్వచనం వల్ల ఎన్టీఆర్ స్టేడియం మరొక భూ కైలాసంగా మారుతుందండి. ఖచ్చితంగా ఈ శివుడు ఇక్కడే ఉండిపోతాడండి, ఇక్కడే ఆలయ నిర్మాణం జరుగుతుందండి. ఇక నుంచి ఇది మహత్తరమైనటువంటి క్షేత్రంగా వెలుగొందుతుంది. ఆ క్షేత్రపు కాంతులు భూమండలం అంతా వ్యాపిస్తాయని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు.